హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ పారా ద్వారా పిఎఫ్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ ఖాతాదారుది అడ్వాన్స్ పిఎఫ్ అయితే అప్లై చేస్తున్నాను. రీజన్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా పిఎఫ్ అయితే అప్లై చేయబోతున్నాను. సో వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనము ఫస్ట్ ఎవరిదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా పిఎఫ్ విత్డ్రా చేయాలంటే ఫస్ట్ వారి యొక్క సర్వీస్ని మనము చూడాలి. సో వీరి యొక్క సర్వీస్ అయితే 10 ఇయర్స్ కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, మినిమం 7 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే ఉండాలి. 7 ఇయర్స్ ఉంటేనే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ పారా ద్వారా పిఎఫ్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎంత పిఎఫ్ మనం విత్డ్రా చేయొచ్చు అంటే ఎంప్లాయీ షేర్ నుండి 50% మనము పిఎఫ్ని అయితే విత్డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు నేను వీరి యొక్క అకౌంటు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత ఎంప్లాయీ షేర్ ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్ చూపిస్తున్నాను. సో పాస్బుక్లో మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీ షేర్ని ఇక్కడ మనము చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, 2,97,889 రూపీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో మనము 50% అయితే విత్డ్రా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను క్లెయిమ్ అప్లై చేస్తూ చూపిస్తాను ఏ విధంగా మనము పిఎఫ్ అప్లై చేస్తామో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. ముందుగా ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది, క్లెయిమ్ ఫామ్ 31. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది. దాని తర్వాత ఇలా మనకు కనిపిస్తుంది ఎస్ నో అనేసి. సో ఇక్కడ ఎస్ మీద మనము క్లిక్ చేస్తాము. తర్వాత మనకు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనము చూడవచ్చు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జిట్ అయి ఉంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా దీని కిందే అప్డేట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐ వాంట్ అప్లై ఫర్ మీద మనము క్లిక్ చేసినట్లయితే ఫామ్ 31 అనేది ఓపెన్ అవుతుంది. సో అడ్వాన్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో దీని మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ వాంట్ ఫర్ అప్లై మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో సర్వీస్ అంటే మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఐడి అనేది ఉంటుంది. సో వీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేశారు కాబట్టి ఒకే ఐడి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ పారాని మనం క్లిక్ చేస్తాము. ఇక్కడ అడ్వాన్స్ పారాలోన ఈ విధంగా క్లిక్ చేస్తే చాలా రకాల పారాస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. దీంట్లో నేను ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ మనకు కనిపిస్తుంది. ఇది మనము ఓన్లీ 1 టైం మాత్రమే అప్లై చేయగలము. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. కనీస సర్వీసు 7 ఇయర్స్ కంప్లీట్ అయితే ఉండాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ 50% పిఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఎంప్లాయీ షేర్లో ఉన్నటువంటి 50% పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనము ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ మనము ఎంటర్ చేస్తాము. దాని తర్వాత ఏరియా, పిన్ కోడ్, స్టేటు ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ లేదంటే చెక్ బుక్ని ఇక్కడ మనము అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ ఇవన్నీ నేను ఫిల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరోసారి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ రీజన్ హయ్యర్ ఎడ్యుకేషను, దాని తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసి స్కాన్ చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కన్సల్ట్ చెక్ బుక్ పైన క్లిక్ చేస్తాము, చెక్ బాక్స్ పైన. దాని తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మనము అప్లై చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటే క్లెయిమ్ ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. కొన్నిసార్లు ఏదన్నా సర్వర్ ప్రాబ్లం ఉంటే క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వదు. అప్పుడు కొంచెం సేపు ఆగి మళ్ళీ మనము రీట్రై అనేది చేయాలి. సో ఈ విధంగా ఈపీఎఫ్ అకౌంట్ నుండి
అడ్వాన్స్ పిఎఫ్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనం ఒకసారి మాత్రమే అప్లై చేయగలము ఈ రీజన్ని. సో ప్రస్తుతం అయితే ఇంకా లోడింగ్ తీసుకుంటుంది, ఇలానే జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ కొన్నిసార్లు మార్నింగ్ టైంలో తొందర వస్తుంది, కొన్నిసార్లు ఆఫ్టర్నూన్లో తొందరగా వస్తుంది. ఇప్పుడు నేను ఈవినింగ్ అప్లై చేస్తున్నాను, ఈవినింగ్ కూడా ఇంకా లేట్ అవుతుంది. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందుకోసం క్లెయిమ్ సబ్మిట్ కావట్లేదు. సో టోటల్ ప్రాసెస్ అయితే ఇదే విధంగా మనం అప్లై చేయాలి. సో నేను మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ట్రై చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.